ఇదే ప్రధానమైనటువంటి అంశం. ఇందులో ముఖ్యంగా విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి అండ్ ముప్పిడి అవినాష్ రెడ్డి. ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి కరీంనగర్కు సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే విజేందర్ రెడ్డి అండ్ ఉపేందర్ రెడ్డి హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ కాలేజ్ ఒకటి ఉన్నది. ఆ కాలేజీకి సంబంధించిన యజమానులే వీళ్ళకి లిక్కర్కి స్కామ్ ఎలా లింక్ దొరికింది అని అంటే ఇవాళ సిట్ దర్యాప్తులో మైండ్ బ్లో అయ్యేటటువంటి సమాచారాన్ని బయటపెట్టింది సంచలనమైనటువంటి దర్యాప్తులో. అందులో ఈ కీలక మలుపులో కనిపిస్తున్నటువంటి నాయకులు వీళ్ళెవరు అనంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి దోచేసిన వాళ్ళు, అలాగే పంచుకున్న వాళ్ళు, అలాగే వచ్చినటువంటి ధనాన్ని పంచేసిన వాళ్ళు అని ఇవాళ సిట్ ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి సమాచారం. దీనిలో వాస్తవం ఎంత, అలాగే అసలు లిక్కర్ స్కామే కాదు, లిక్కర్ స్కామ్ కాదది లిక్కర్ పాలసీ అన్నటువంటి గత ప్రభుత్వం యొక్క వాదన కూడా వినిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కనపడుతున్నటువంటి అనేక ఆధారాలను మనము గమనించినప్పుడు వై నాట్, ఇది స్కామ్ గాక పాలసీ ఎలా అవుతుంది? ప్రభుత్వం షాపులు ఓపెన్ చేయటం, ప్రభుత్వమే ధరలు నిర్ణయించటం, ప్రభుత్వమే లోపాయికారిగా బెవరేజెస్ మీద పూర్తి ఆధిపత్యం, అలాగే బినామీ పేర్లతో వైసీపీ నాయకులు చేసినటువంటి దందా. ఇందులో ప్రధానంగా ఒక ఎంపీనే ఇవాళ జైల్లో ఉన్నాడు. మొత్తం 12 మంది జైల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైదరాబాద్ నగరానికి సంబంధించి దుబాయ్లో ఆయనకు ఒక ఫ్లాట్ ఉన్నది, ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఆయన ఒక మీడియా పర్సన్గా గుర్తింపు ఉన్నది, మీడియా పర్సన్ అయ్యి ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన పాత్ర నిర్వహించాడు అన్నటువంటి కేసు హైదరాబాద్ నగరాన్ని కాదు, తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే సంచలనమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది. ఒక ప్రభుత్వం 700 మందికి పైగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటం, బెదిరించటం, లొంగ తీసుకోవటం, ఎన్నికలలో అనేకమైనటువంటి అక్రమైనటువంటి పద్ధతుల్లో ఎదుటి వాళ్ళను ఓడించేదానికి, అలాగే పట్టించేదానికి, వాళ్ళని బంధించేదానికి ఉపయోగించారు లిక్కర్ ట్యాప్. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అన్న సమాచారం ఒక పక్క శ్రవణ్ అన్న అతని మీద వినిపిస్తున్నప్పుడు, ఇదే శ్రవణ్ మళ్ళీ మనకి స్పష్టంగా ఇవాళ లిక్కర్ నిందితులు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క అనుచరులు, ఇదే శ్రవణ్ ఫ్లాట్లు వాళ్ళు ఉండటం, అక్కడ నివాసం ఉండే 2 నెలలకు పైగా వీళ్ళు లిక్కర్ దందాన్ని నడిపించారు, అలాగే పారిపోయి మళ్ళీ అక్కడ తలదాచుకున్నారు అన్నటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ బేస్గా వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో విజేందర్ రెడ్డి అండ్ ఉపేందర్ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరకటం. ఎలాంటి మార్పులు మనం